హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. పవన్ కళ్యాణ్ ఒకవైపు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు వేలి చిక్కినప్పుడల్లా సినిమా షూటింగ్స్లో పాల్గొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా మంగళగిరిలో విలేకరులతో జరిగిన చిట్చాట్లో పవన్ కళ్యాణ్ తన సినిమాలపై మాట్లాడారు. ఓజీ సినిమా 1980-90ల మధ్యలో జరిగే స్టోరీ అని, ఎక్కడికి వెళ్ళిన అభిమానులు ఓజీ ఓజీ అని అరుస్తున్నారు, అవి నాకు బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయి అని అన్నారు. హరిహర వీరమల్లు మరో 8 రోజులు షూటింగ్ మాత్రమే ఉందని కూడా చెప్పారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులను తిరగరాస్తుంది. ఈ క్రమంలోనే పుష్ప 2 ఓ అరుదైన ఫీట్ని సాధించింది. హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య 70mm థియేటర్లో గత 23 ఏళ్లుగా ఉన్న రికార్డుని పుష్ప 2 మూవీ బద్దలు కొట్టింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ ఖుషి పేరిట ఉన్న 1,53,00,000 రికార్డ్ని పుష్ప 2 మూవీ దాటేసింది. అయితే ఖుషి రిలీజ్ టైంలో టికెట్ రేట్లు, ఇప్పుడు పుష్ప 2 మూవీ టికెట్ రేట్లు చాలా వ్యత్యాసం ఉండడం గమనార్హం. ఇంకా జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి మరియు అలా వైకుంఠపురంలో వంటి సూపర్ హిట్ల తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ మరోసారి జత కట్టనున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ కలిపి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించి నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, ఈ సినిమా షూటింగ్ 2025 మిడ్లో స్టార్ట్ చేసి 2026 ఎండింగ్లో సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.